హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా మందికి పూరిలో ఇలా ఆలు కుర్మా చేసుకోకపోతే పూరి కంప్లీట్గా తిన్న ఫీలింగ్ ఉండదు. కానీ చాలా మందికి శనగపిండి అంటే గ్యాస్ పడదు అని చెప్పి ఇలా ఆలు కర్రీ స్కిప్ చేస్తారు. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. అసలు శనగపిండే లేకుండా ఆలు కుర్మా హోటల్ స్టైల్లో ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సిన పదార్థాలు 2 ఆలూస్ తీసుకోండి. ఒక ఆలూని స్మాష్ చేసి పెట్టుకోండి, ఇంకో ఆలూని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఈజీగా ఒక 4 మెంబర్స్కి సరిపోతుంది. ఆ తర్వాత ఒక ఉల్లిపాయని పొడుగా కట్ చేసుకోవాలి, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీనిలో ఇంకా కారం యూజ్ చేయమండి, కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకుంటాం, ఇంకా కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుందాం. గిన్నె హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొంచెం జీలకర్ర, ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలండి. మంచిగా ఫ్రై అయితే కర్రీ మొత్తానికి మంట సరిపోతుంది. సో తాలింపులో పచ్చిమిర్చి వేస్తే చక్కగా కర్రీ మొత్తానికి ఈవెన్గా మంట ఉంటుంది. ఇంకా కారం వేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కరివేపాకు వేసేసుకుందాం. కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. పసుపు ఉప్పు వేసుకొని ఇలా కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ ఇలా మూత పెట్టుకుని మగ్గించుకుందాం. మూత తీసి చూసేసరికి ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయి ఉన్నాయి. ఆ తర్వాత దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ సరిపోతుంది. 1/2 టీ స్పూన్ కూడా అవసరం లేదు, కావాలంటే స్కిప్ చేసేయచ్చు. ఇది వేయకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి తిప్పేసేసుకుందాం. ఇలా తిప్పిన తర్వాత ఒక 1 మినిట్ మూత పెట్టేయాలండి. కొంచెం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా ఉల్లిపాయలు పట్టేంత వరకు ఉంచాలి. ఆ తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేసుకొని దీనిలోకి మనం ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు, ఇంకా స్మాష్ చేసుకొని పెట్టుకున్న ఆలు 2 దీంట్లో వేసేసుకోవాలి. దీనిలో ఇంకా కారం వేయమండి, తాలింపులోనే పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి. సో ఆ పచ్చిమిర్చి మంటే సరిపోతుంది. మీకు కనుక కారం ఎక్కువగా తింటే ఇంకో పచ్చిమిర్చి ఎక్స్ట్రా వేసుకోండి. కారం వేసుకుంటే అంత టేస్ట్ బాగుండదు. సో ఇలా ఆలు వేసేసిన తర్వాత ఒకసారి తిప్పేసుకుందాం. అలా తిప్పిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇంకా వాటర్ వేసేసుకుందాం. ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలండి. సో ఒక 10-15 మినిట్స్ మగ్గాలి. మళ్ళీ మాడితే బాగుండదు కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ పడితే, నేనైతే ఒక 3 టీ గ్లాసెస్ వాటర్ వేసాను. అలా వేసేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి ఉడికిచ్చేస్తే పూరీ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ పూరీ కర్రీ రెడీ అయ్యేలోపు నేను పూరీలు చేసేసుకున్నానండి. పూరీలు చేసేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే ఎక్కువ పౌడర్ వేయకూడదు. ఎక్కువ పౌడర్ వేస్తే
అయితే పూరీలు ఆయిల్లో వేసినప్పుడు పొంగవు, ఇంకా ఆయిల్ అంతా బ్లాక్గా అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏం కర్రీస్లోకి యూజ్ చేసుకోవడానికి ఉండదు. సో మనం పూరీలు చేసేటప్పుడు ఎక్కువ పౌడర్ వేసి చేసుకున్నామంటే కనుక ఆ పూరీలు ఎక్కువ పొంగవు. సో తక్కువ పౌడర్ వేసి చిన్న చిన్నగా పూరీలు చేసుకుంటే మంచిగా పొంగుతాయి, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఏం చేస్తామంటే పూరీ పిండిని మెత్తగా కలిపేసుకుంటాం, ఆ తర్వాత ఎక్కువ పౌడర్ వేసి పూరీలు చేస్తారు. సో నేను కూడా ఫస్ట్లో అలానే చేసేదాన్ని, ఇంకా చెక్కల్లాగా గట్టిగా ఉండేవి. ఆ తర్వాత ఈ టిప్ ఫాలో అవుతాను. సో పూరీ పిండిలో కొంచెం ఆయిల్ వేసి చేసినా కూడా బాగుంటుంది. సో ఆయిల్ వేయకపోయినా తక్కువ పౌడర్ వేసి, అసలు వేయకపోయినా పర్లేదు, అసలు రాకపోతే కొంచెం తక్కువ పౌడర్ వేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందాక చూపించింది ఫస్ట్ పూరీ వేసేటప్పుడు వీడియో అండి, ఇది లాస్ట్ పూరీ వేసేటప్పుడు వీడియో. సో నేను ఎక్కువ పౌడర్ వేయలేదు కాబట్టి ఫస్ట్లో వేసినప్పుడు ఆయిల్ ఎలా ఉందో లాస్ట్ పూరీకి కూడా ఆయిల్ అలానే ఉంది. సో నా పూరీలన్నీ రెడీ అయిపోయినాయండి. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. మూత తీసి చూసేద్దాం. ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే పూరీ కర్రీ బాగుంటుందండి. మరీ గట్టిగా అయిపోయినా బాగోదు, ఇంకా పల్చగా ఉన్నా బాగాలేదు. ఇలాగ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర జల్లేసుకొని ఒకసారి తిప్పేసి సాల్ట్ చెక్ చేసుకోండి. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని ఒక్క 2 minutes మూత పెట్టేసి మగ్గించేద్దాం. సో ఈ కొత్తిమీర ఫ్లేవర్ ఈ పూరీ కుర్మాకి యాడ్ అవుతుంది. సో ఒక 2 minutes మూత పెట్టి ఉడికిన తర్వాత పూరీ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంకా తినేయచ్చు. చూసారు కదా, దీంట్లో కొంచెం శనగపిండి కూడా వేయలేదు, బట్ టేస్ట్ మాత్రం సేమ్ అలానే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.